ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పరిస్థితులు క్రమేపీ అనుకూలిస్తాయి. చిన్నటి స్నేహితులతోటి ఈరోజు ఈ రాశి వారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో చక్కని ప్రోత్సాహం కూడా వీరికి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలను అప్రయత్నంగా దక్కించుకుంటారు. మహిళలకు సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాబడి కంటే కూడా ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. నూతన రుణాలు కూడా చేయక తప్పదు. వాహనాలు నడిపే విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతుంది. ఔషధ సేవనం కూడా తప్పదు. ఒక సమాచారం ఏదైతే అంతుందో అది కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది. బంధుగణంతో కూడా ఈరోజు ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి పని భారం మరింత అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు చివరి క్షణంలో తప్పిపోతాయి. దీనివల్ల వీరికి నిరాశ కూడా అధికమవుతుంది. విద్యార్థుల కృషి కూడా ఈరోజు అంతగా ఫలించదు. మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సాదాసీదాగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఆకస్మిక ధన వస్తులాభ సూచనలు. ముఖ్యమైన పనులన్నీ కూడా మీన రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం కూడా చాలా వరకు ఈరోజు వీరికి సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. స్థలాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా మీన రాశి వారికి గ్రస్తి అనుకూలంగా ఉంది. కుటుంబ పరిస్థితి క్రమేపీ చక్కబడతాయి. ఇక నూతన విషయాలు కూడా కొన్ని మీన రాశి వారు తెలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి అనుకోని పదోన్నతులు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి కూడా ఈరోజు కలిసి వస్తుంది. సినీ, టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కుతాయి. విద్యార్థులకు భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మీన రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త ఈరోజు వహించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన విశేషంగా మంచిదని చెప్పవచ్చు. అంటే జాతక చక్రంలో కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలను తీసుకోవాలని చెప్పనుకున్నారు. దగ్గరటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఆ తర్వాత స్వామివారికి తమ కోరికను నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా స్వామివారి ఆశీస్సులతో వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.